అన్నయ్య, మన ఇంటి పక్కన ఉండే చింటూ నన్ను పొట్టి పొట్టి అని ఏడిపిస్తూ ఉన్నాడు. దాంతోపాటు నా ఫ్రెండ్స్ అందరూ కూడా నన్ను పొట్టి పొట్టి అని పిలుస్తూ నవ్వుతూ ఉన్నారు అని శాలిని తన అన్నయ్య రాఘవతో చెప్తుంది. అన్నయ్య, నువ్వు వాళ్ళకు బాగా బుద్ధి చెప్పు, ఇంకోసారి నన్ను వాళ్ళు అలా అనకుండా అంటూ తన అన్నయ్యకు చెబుతూ ఉంది శాలిని. ఆమె ఇలాగే తరచుగా ఏదో విధంగా కంప్లైంట్స్ ఇస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ రోజుల్లో ఆమెకు పూర్తిగా నమ్మకం ఏంటంటే ఆమె తన అన్నయ్యకు ఏం చెప్పినా తన కోసం ఆ అన్నయ్య చేస్తాడు అన్న నమ్మకం. ఆమె అనుకున్న విధంగానే రాఘవ్ కూడా ఆమె అడిగిన ప్రతిదీ కాదనకుండా తన చెల్లెలి సంతోషం కోసం చేసేవాడు. దాంతో శాలిని ఎంతో సంతోషించేది. ఈ విధంగా ఈ ఇద్దరి అన్నా చెల్లెళ్ల ప్రేమను చూసి ఆ తల్లిదండ్రులు ఎంతో సంతోషించేవారు. కాని అంటూ ఉంటారు కదా, ఆడపిల్ల తన పుట్టింటిని ఎంత నాది అనుకున్నా కూడా ఏదో ఒకరోజు ఆమెకు పెళ్లి తర్వాత పుట్టింటిపై ఎటువంటి అధికారమూ ఉండదు అన్న విషయం ఆమెకు తెలియజేసేలా తన పుట్టింటి వాళ్ళు ప్రవర్తిస్తారు అన్నది. శాలిని తన అన్నయ్య కంటే 4 సంవత్సరాలు చిన్నది. వారి చదువులు అయిపోయాయి. శాలిని వాళ్ళ అమ్మగారు అనుకున్నారు రాఘవ్ కంటే ముందే తన కూతురు శాలిని పెళ్లి జరిపించాలి అని. ఎందుకంటే ఒకవేళ కొడుకు పెద్దవాడు కనుక కొడుకు పెళ్లి ముందుగా చేస్తే వచ్చే కూడలు శాలినికి ఇచ్చే కట్న కానుకలపై అభ్యంతరం చెప్పడమో లేదా అలగడమో లాంటివి ఏమన్నా చేస్తుందేమో అని భయపడింది. అదే విషయాన్ని తన భర్తకు కూడా చెప్పింది. దాంతో అతను కూడా అందుకు అంగీకరించాడు. కానీ తానొకటి తలుస్తే భగవంతుడు మరొకలాగా తలచాడు అన్నట్టుగా జరిగేది మరి ఎవరు కూడా ఊహించలేరు కదా. ఒకరోజు శాలిని వాళ్ళ తల్లిదండ్రులు రోడ్డుపై వెళ్తున్నప్పుడు అనుకోకుండా లారీ వచ్చి వాళ్ళ బైక్ని ఢీకొట్టడంతో స్పాట్లోనే ఇద్దరూ చనిపోయారు. రాఘవ్, శాలిని ఎంతో తల్లడిల్లిపోయారు. కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయి. శాలిని తన తల్లిదండ్రులను గుర్తుకు చేసుకుని ఎంతో ఏడుస్తూ ఉంది. రాఘవ్ తన చెల్లెల్ని ఓదార్చి తన జాబ్ కోసమే ఆఫీస్కి బయలుదేరాడు. ఇలా రోజులు గడుస్తున్నాయి. రాఘవ్ తన చెల్లెల్కి పెళ్లి చేయాలి అనుకున్నాడు. తమ బంధువులకి చెప్పాడు మంచి సంబంధాలు ఉంటే తన చెల్లెల్కి చూడమని. అప్పుడు వాళ్ళన్నారు, తల్లి తండ్రి లేని అమ్మాయి ఇప్పుడు పెళ్లి చేయాలి అంటే కన్యాదానం చేయడానికి ఎవరైనా ఉండాలి కదా. మీ అమ్మా నాన్న చనిపోయారు కాబట్టి నువ్వే ముందుగా పెళ్లి చేసుకో, అప్పుడు నీ భార్య నువ్వు కలిసి మీ చెల్లెల్కి కన్యాదానం ఇవ్వవచ్చును అని సలహా ఇస్తారు. కానీ అప్పుడు రాఘవ్ అంటాడు వారితో, అమ్మా నాన్న నా పెళ్లి కంటే ముందు చెల్లెలి పెళ్లి చేయాలి అనుకున్నారు కాబట్టి వాళ్ళ కోరిక ప్రకారం ముందుగా చెల్లెలి పెళ్లి చేయాలనుకుంటున్నాను అన్నాడు రాఘవ్. కానీ వారు అన్నారు, మరి మీ చెల్లెలకి ఎవరు కన్యాదానం చేస్తారు, నువ్వే కదా చేయాల్సింది, పెద్ద దిక్కుగా నువ్వే ఉన్నావు కదా. అయినా ఆడపిల్లలకు ఎన్నో అవసరాలు ఉంటాయి, ఎన్నో చెప్పుకోవాలి అనుకుంటారు, అవన్నీ నీ దగ్గర చెప్పుకోలేరు. నువ్వు పెళ్లి చేసుకుంటే శాలినికి తోడుగా నీ భార్య ఉంటుంది. ఆ విధంగా శాలిని తన వదినతో తల్లిలాగా భావించి అన్నీ షేర్ చేసుకోగలదు. ఇంట్లో ఆడదిక్కు లేనిది ఈ పెళ్లి ఎలా చేయగలవు? శాలినికి కూడా తోడుగా ఒక అమ్మాయి ఉండాలి కదా. అందుకే ముందుగా నువ్వు పెళ్లి చేసుకో, తర్వాత మీ చెల్లెలు పెళ్లి చెయ్యి అన్నారు. దాంతో ఆలోచనలో పడ్డాడు రాఘవ్. ఆ విధంగా ఆలోచన చేసి సరే అని పెళ్లికి ఒప్పుకున్నాడు. బంధువులు ఒక పెళ్లి సంబంధాన్ని చూశారు. ఆ అమ్మాయి పేరు సంధ్య. రాఘవ్కి సంధ్యకు పెళ్లి జరిగింది. రాఘవ్ పెళ్లికి ముందే ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ గవర్నమెంట్ జాబ్ కోసమై ట్రై చేస్తున్నాడు ఎస్ఐ ఎగ్జామ్ కోసం. అలా ఎస్ఐ ఎగ్జామ్ రాశాడు పెళ్లికి ముందే. పెళ్లి తర్వాత వాటి రిజల్ట్స్ వచ్చాయి. అదృష్టం బాగుంది. అతడు పడిన కష్టం ఫలించి అతడు ఎస్ఐ పోస్ట్కి సెలెక్ట్ అయ్యాడు. దాంతో ట్రైనింగ్కి వెళ్లాల్సి వచ్చింది అతను. సంధ్య మొదట్లో శాలినితో చాలా మర్యాదగా ప్రవర్తించింది. కానీ ఎప్పుడైతే తన భర్తకు ఎస్ఐ ఉద్యోగం వస్తుందని తెలిసిందో అప్పటి నుండి ఆమె ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. శాలినిని ఇంటిలోని ఒక సదస్రాలులాగా కాకుండా ఒక పని మనిషిలాగా చూడడం మొదలుపెట్టింది. అంతకుముందు సంధ్య శాలినితో చెప్పేది, శాలిని, నువ్వు ఈ పనులన్నీ ఎందుకు చేస్తావు? నువ్వు మీ అమ్మా నాన్న కోరిక తీర్చడానికి కలెక్టర్ అవ్వాలి అని చదువుకుంటున్నావు కదా, వెళ్ళి నీ రూమ్లో కూర్చొని చదువుకో, ఎందుకు ఇలా పనులన్నీ చేస్తావు అని అనేది. కానీ ఇప్పుడు శాలిని ఎంత పని చేసినా కూడా ఆమె చదవడానికి కూర్చుంటే చాలు, ఎప్పుడూ పుస్తకాలు ముందు తీసుకొని కూర్చుంటావు, ఇంట్లో పనులెవరు చేయాలి అంటూ ఏదో ఒక పని చెబుతూ తిడుతూ ఉండేది. ఎప్పుడైతే తన భర్తకు ఎస్ఐ ఉద్యోగం వచ్చిందో ఇక అప్పటి నుంచి ఆమె తన ఎస్ఐ లాగా, పోలీస్ ఆఫీసర్ లాగా తనే ఫీల్ అయిపోయేది. శాలినితో పాటు ఇంటి పక్కన వాళ్ళ పట్ల కూడా ఆమె ప్రవర్తన దురుసుగానే ఉండేది. పెద్దవాళ్ళకి కూడా అంతగా మర్యాదగా మాట్లాడేది కాదు ఆమె. రాఘవ్ ఇంటికి వచ్చినప్పుడు మాత్రం శాలిని పట్ల నార్మల్గా ప్రవర్తించేది సంధ్య, తన భర్తకు ఎటువంటి అనుమానం రాకుండా. శాలిని కూడా ఏ విషయాలు తన అన్నయ్యకు చెప్పేది కాదు తన వదిన గురించి. రాఘవ్ తన చెల్లెలికి పెళ్లి చేయాలి అనుకున్నాడు. అదే విషయాన్ని తన చెల్లెలతో చెప్పాడు. అప్పుడు శాలిని అన్నది,
అన్నయ్య నేను ఐఏఎస్కి ప్రిపేర్ అవుతున్నాను కదా, అది కంప్లీట్ అయ్యాక పెళ్లి చేసుకుంటాను అన్నది. అప్పుడు సంధ్య వచ్చి, అదేంటి శాలిని, నీకు పెళ్లి వయసు వచ్చింది కదా, పెళ్లి చేస్తే మా బాధ్యత కూడా తీరుతుంది. ఐఏఎస్ అంటే మాటలా, రాయగానే ఫస్ట్ నీకు రావడానికి, అయినా పెళ్లి తర్వాత ఐఏఎస్ ఎగ్జామ్ రాయవచ్చు కదా అన్నది. ఆ మాటలకి శాలిని మౌనంగా ఉండిపోయింది. అప్పుడు రాఘవ్ అన్నాడు, శాలిని ఐఏఎస్ కావాలి అని అనుకుంటుంది. పెళ్లి తర్వాత చదవడం కాస్త కష్టంగానే ఉంటుంది. కాబట్టి ఇక్కడే చదువుకొని తను ఐఏఎస్ ఎగ్జామ్ రాసాకే తన పెళ్లి చేస్తాను అని చెప్పాడు. ఆ మాటలు విని శాలిని ఎంతో సంతోషించింది. కానీ సంధ్యకు మాత్రం కోపం వచ్చింది. ఈమెను వదిలించుకునే ఛాన్స్ మిస్ అయింది. అయినా ఎన్నాళ్ళిలా ఆమెను ఇక్కడే పెట్టుకుంటాం, ఒక ఇంటికి ఇచ్చేస్తే ఈ ఆడపడుచు గోల ఉండదు అనుకుంది. దాంతో అప్పటి నుండి రోజూ రాఘవ్ చెవిలో, వయసొచ్చిన ఆడపిల్లను ఎన్నాళ్ళిలా ఇంట్లో ఉంచుకుంటాం, చుట్టుపక్కల వాళ్ళు చుట్టాలు ఏమనుకుంటారు, చదువు ఎప్పుడైనా చదువుకోవచ్చును, పెళ్లి తర్వాత కూడా ఐఏఎస్ కావాలన్న దృఢ సంకల్పం ఉంటే అత్తగారింట్లో తన బాధ్యతలు నెరవేరుస్తూ కూడా చదువుకోవచ్చును. మీరు నా మాట వినండి, తనకి పెళ్లి చేద్దాం అని చెబుతూ ఉండేది. కానీ ఆమె ఎన్ని చెప్పినా రాఘవ్ అస్సలు వినిపించుకునేవాడు కాదు. సంధ్యకు చాలా కోపం వచ్చింది. తన మాటలు ఏవి కూడా తన భర్త వినడం లేదు అని. రోజులు గడుస్తున్నాయి. రోజు రాఘవ్ దగ్గర చెప్పిందే చెప్పడం వలన రాఘవ్ కూడా సరే చేసేద్దాంలే పెళ్లి, తర్వాత చదువుకుంటుంది చెల్లి అని చెల్లెలికి పెళ్లి సంబంధాలు చూస్తాను అన్నాడు. అప్పుడు సంధ్య అన్నది, మాకు తెలిసిన చుట్టాలు ఉన్నారు, నేను కనుక్కుంటాను అన్నది. సరే అన్నాడు రాఘవ్. ఆ అబ్బాయి పేరు రాకేష్. వారిది ఒకప్పుడు జమీందారీ కుటుంబం. కానీ తన తండ్రి తాగుబోతు. ఏ పని చేసేవాడు కాదు. అలా ఆస్తులన్నీ కరిగించేశాడు. ఉన్న ఇంటిని కూడా అమ్మేసి ఒక చిన్న ఇంట్లో ఉంటున్నారు. కొంతకాలం క్రితమే ఆ తండ్రి చనిపోయాడు. తండ్రి చనిపోయాక అతని తల్లి తమకున్న పొలంలో అంతా కరిగిపోగా మిగిలిన కొంత పొలంలో కూరగాయలు పండిస్తూ కుటుంబాన్ని పోషిస్తుంది. రాకేష్కి ఒక చెల్లెలు ఉంది. చెల్లి పెళ్లి జరిగిపోయింది. రాకేష్ ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. పై చదువులు చదువుకోవాలి అనుకున్నప్పుడు అతని తల్లి చెప్పింది, చూడు బాబు, మన ఆర్థిక పరిస్థితి బాగాలేదు. ఒకప్పుడు మనం జమీందారులం, కానీ ఇప్పుడు మన పరిస్థితి ఈ విధంగా తయారయ్యింది. కాబట్టి నిన్ను చదివించే స్తోమత నా దగ్గర లేదు అన్నది. అప్పుడు రాకేష్ ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూనే గ్రాడ్యుయేషన్ చేస్తున్నాడు. ఆ విషయం తన తల్లికి చెప్పలేడు. ఈ విషయాలన్నీ తెలుసుకున్న సంధ్య తన ఆడపడుచు శాలినికి ఈ సంబంధం సరిగ్గా సరిపోతుంది అనుకుంది. ఒకవేళ ఉన్నత కుటుంబం నుంచి సంబంధాన్ని తీసుకువస్తే వారికి ఎక్కువగా కట్నాలు ఇచ్చుకోవాలి. దాంతో తమ సంపాదనంతా అయిపోతుంది అని భావించి ఈ సంబంధం అయితే ఎక్కువగా కట్నం ఇవ్వాల్సిన అవసరం లేదు అనుకున్నది. దాంతో తన భర్తకి ఒక మంచి సంబంధం ఉంది అని, అబ్బాయి బాగా చదువుకున్నాడు, వాళ్ళది జమీందారు కుటుంబం అని అబద్ధం చెప్పింది. అంతేకాని వాళ్ళు ఇప్పుడు ఆర్థికంగా అస్సలు బాగాలేరు అని చెప్పలేదు. రాఘవ్ తన డ్యూటీలో చాలా బిజీ అయిపోయాడు. దాంతో తన భార్య చెప్పింది నిజమా కాదా అని వాళ్ళ కుటుంబం గురించి తెలుసుకోవాలి అని ఎటువంటి ప్రయత్నం కూడా అతను చేయలేదు. అయినా తెలుసుకోవాల్సిన అవసరం కూడా అతనికి అనిపించలేదు. ఎందుకంటే ఆ సంబంధం తెచ్చింది మరెవరో కాదు, స్వయానా తన భార్యే. తన భార్య తనకు ఎందుకు అబద్ధం చెప్తుంది అని అనుకున్నాడు. అందుకే ఆమె చెప్పిందంతా నిజం అనుకున్నాడు. రాఘవ్ ఎంతో సంతోషించాడు, తన చెల్లెలు ఒక జమీందారు ఇంటికి వెళ్తుంది అని. పెళ్లి జరిగింది వారికి. అప్పగింతలప్పుడు రాఘవ్ చాలా ఎమోషనల్ అయ్యాడు, తన చెల్లెలు తనను వీడి వెళ్ళిపోతుంది అని. శాలిని కూడా ఏడుస్తూ ఉంది. అప్పగింతల తర్వాత శాలిని తన అత్తగారింట్లో అడుగుపెట్టింది. అంతే, అక్కడ ఉన్న ఆ ఇంటిని చూసి తన మతి పోయింది. జమీందారుల ఇల్లు అని చెప్పారు, కానీ అది ఒక చిన్న మామూలు ఇల్లు. వాళ్ళు పెద్దగా తన వదిన చెప్పినట్టుగా ఆస్తిపరులు కారు అని అర్థమైంది. శాలినికి ఎంతో బాధ అనిపించింది. తనకు తన అన్న వదిన అన్యాయం చేశారు, వారి గురించి అసలు ఏమీ తెలుసుకోకుండా అలా ఇలా పెళ్లి జరిపించారు అనిపించింది. ఈ విషయాన్ని వాళ్ళను అడగాలనుకుంది. శాలిని అత్త శాలినిని ఎంతో ప్రేమగా పలకరిస్తూ ఉంది. రాకేష్ శాలినితో ఎంతో మర్యాదగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. తన విషయాలన్నీ ఆమెకు తెలియజేశాడు. తను ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాను అని మాత్రమే తన తల్లికి తెలుసు అని, తాను ఇప్పుడు ప్రైవేట్లో జాబ్ చేస్తూ డిగ్రీ కంప్లీట్ చేస్తున్నాను అని, ఈ విధంగా డిగ్రీ అయిపోయాక తాను ఒక మంచి ఉద్యోగం చేస్తాను అని శాలినికి చెప్పాడు. ఆ మాటలు విని షాక్ అయ్యింది శాలిని. తన వదిన అతను చదువు విషయంలో కూడా తమకు అబద్ధాలు చెప్పింది అని. అది గుర్తొచ్చి శాలిని ఏడుస్తూ కూర్చుంది. ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని ఎంతో బాధగా అడిగాడు రాకేష్. అప్పుడు తన వదిన తనకు చెప్పిన అబద్ధాలు ఏమని చెప్పాలి అని చెప్పకుండా తన ఏడుపుకు గల కారణం తాను ఐఏఎస్ కావాలి అని తన కోరిక అని, కానీ తన వదిన అన్నయ్యలు తన పెళ్లిని ముందుగానే జరిపించేశారు అని బాధపడుతున్నాను అని చెప్పడంతో అప్పుడు రాకేష్ అన్నాడు, నువ్వేమీ బాధపడకు, చదువు విలువ నాకు తెలుసు, నేను ఈ ఇంటిని పోషించాల్సిన బాధ్యత నాపై ఉంది, కాబట్టి పనిచేస్తూ చదువుకుంటున్నాను. నీ కలను నేను నెరవేరుస్తాను. నువ్వు చదువుకోవడానికి నేను అన్ని విధాలా సహాయం చేస్తాను. నిన్ను ఒక మంచి కోచింగ్ సెంటర్లో జాయిన్ చేస్తాను. నువ్వు నీ చదువుని కొనసాగించి నువ్వు కన్న కలలు ఐఏఎస్గా అవ్వవచ్చును అన్నాడు.
ఆ మాటలు విని శాలిని ఎంతో సంతోషించింది. ఆస్తిపాస్తులు లేకపోయినా తన భర్త ఎంతో మంచివాడు అని తెలుసుకుంది. తన వదిన తన జీవితాన్ని నరకం చేయడానికి ఇటువంటి సంబంధాన్ని చూసింది. కానీ ఇటువంటి మంచి భర్త దొరికినందుకు ఆమె ఎంతో సంతోషించింది. తర్వాత పెళ్లి సంప్రదాయం ప్రకారం పుట్టింటికి భర్తతో పాటు ఒకరోజు వెళ్ళింది శాలిని. సంధ్య ఎంతో భయపడుతూ ఉంది. తాను తెచ్చిన సంబంధం గురించి తన భర్తకు తెలిస్తే అతను ఎంతలా కోప్పడతాడో అని. అలా భయపడుతూనే తన భర్తకు చెప్పడానికి 1-2 సమాధానాలను ఆమె ముందుగానే ఆలోచించి పెట్టుకుంది. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి తాను సిద్ధంగానే ఉంది. శాలినిని అడిగాడు రాఘవ్. అంతా బాగానే ఉందా అత్తగారింట్లో? నువ్వు సంతోషంగానే ఉన్నావా అని అడిగాడు చెల్లెల్ని రాఘవ్. ఆ మాటలకి శాలిని అవును అని సమాధానం చెప్పింది. ఆ మాటలు విని ఊపిరి పీల్చుకుంది సంధ్య. తన ఆడపడుచు ఇంటికి వచ్చి ఎంతో గొడవ పడుతుంది అనుకున్నాను. తన అన్నయ్యకు ఇటువంటి సంబంధాన్ని తీసుకొచ్చారు అని ఎన్నో మాటలు అంటుంది అనుకుంటే ఆమె ఒక్క మాట కూడా అనడం లేదు అని ఆశ్చర్యపోయింది సంధ్య. తన భర్త రాఘవ్ బయటికి వెళ్ళినప్పుడు శాలినిని సంధ్య అడిగింది. మీ అత్తగారింట్లో అంతా బాగానే ఉందా? మీ అత్తగారిల్లు నీకు నచ్చిందా అని ఎగతాళిగా అడిగింది. అప్పుడు ఆమె ఉద్దేశాన్ని గ్రహించిన శాలిని అన్నది, అవును వదిన, చాలా బాగుంది. మీకు థ్యాంక్స్ చెప్పాలి నేను. నాకు మంచి సంబంధాన్ని తీసుకొచ్చారు. నా భర్త కూడా చాలా మంచివాడు. ఇటువంటి సంబంధాన్ని తీసుకొచ్చినందుకు మీకు చాలా ధన్యవాదాలు అన్నది. దాంతో సంధ్య షాక్ అయింది. తన ఆడపడుచు అక్కడ కష్టాలు పడుతుంది అనుకుంటే సంతోషంగా ఉంది అని. తర్వాత శాలిని తన అత్తగారింటికి వెళ్ళింది. వెళ్ళాక రాకేష్ తన అమ్మకి చెప్పాడు. అమ్మా, శాలిని నేను పై చదువుల కోసం కోచింగ్ సెంటర్లో జాయిన్ చేద్దాం అనుకుంటున్నాను అని. అప్పుడు ఆ తల్లి అన్నది, ఎందుకు నాన్న? చదివితే ఉద్యోగం వస్తుందన్న గ్యారంటీ లేదు. ఎన్నో రోజులు చదివితే అప్పుడు ఆ ఉద్యోగం వస్తుంది. అది కూడా ఎక్కడో దూరం వెళ్ళి చేయాలి. అదే టైలరింగ్ నేర్చుకుంది అనుకో, ఇక్కడే ఇంటి పట్టునే ఉంటూ 4 డబ్బులు సంపాదించవచ్చును కదా అన్నది ఆ తల్లి అమాయకంగా. అప్పుడు రాకేష్ అన్నాడు, అమ్మా, చదువుకుంటే తెలివితేటలు, జ్ఞానంతో పాటు మంచి ఉద్యోగం వస్తుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది అన్నాడు. అప్పుడు ఆ తల్లి అన్నది, అవన్నీ నాకేం తెలుసు నాన్న. సరే, మీ ఇష్టం. మీ ఇద్దరికి ఏది మంచిగా అనిపిస్తుందో అదే చేయండి. నా ఆశీస్సులు ఎప్పుడూ మీతో ఉంటాయి అన్నది ఆమె. ఆ మాటలకు శాలిని ఎంతో సంతోషించింది. రాకేష్ శాలినిని కోచింగ్ సెంటర్లో జాయిన్ చేశాడు, కొంత డబ్బులు కట్టి. శాలిని ఇంట్లో పనులతో పాటు తన చదువును కూడా కొనసాగిస్తుంది. అది గమనించిన ఆ అత్తగారు అన్నది, అమ్మా శాలిని, నువ్వు చదువుకో. ఈ ఇంట్లో పనులు ఎప్పుడూ ఉండేవే. ఇవి నేను చేస్తాను. నువ్వు నీ చదువుపై ధ్యాస కొనసాగించు అని ఎంతో సహకరించింది. ఇలా ఉండగా ఒకరోజు అనుకోకుండా రాకేష్ ఆఫీస్ నుండి వస్తూ ఉండగా అతడికి యాక్సిడెంట్ అయింది. దాంతో అతను హాస్పిటల్ పాలయ్యాడు. ఎన్నో రోజులు హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది అతను. డబ్బులు కూడా చాలా ఖర్చయ్యాయి. వాళ్ళు అప్పటి వరకు సంపాదించిందంతా హాస్పిటల్కి పెట్టాల్సి వచ్చింది. శాలిని రోజు హాస్పిటల్కి వెళ్ళి వస్తూ ఉంది. కొన్నాళ్లకు డిశ్చార్జ్ అయ్యాడు రాకేష్. అతను ఇప్పుడు రెస్ట్లో ఉన్నాడు ఇంట్లో. తన అత్తగారు కూరగాయలు అమ్మి సంపాదిస్తున్న సంపాదన అంతా ఇంట్లో ఖర్చులకి, హాస్పిటల్స్కి నామమాత్రంగా సరిపోతుంది. వారి ఆర్థిక పరిస్థితి ఇప్పుడు అస్సలు బాగాలేదు. ఇప్పుడు తను తన చదువుని కూడా కొనసాగించాలి. కానీ ఎలా? డబ్బులు కట్టాలి. ఇంట్లో పరిస్థితి కూడా బాగాలేదు. ఇటువంటి పరిస్థితులలో తనకి తన అన్నయ్య గుర్తుకు వచ్చాడు. తన అన్నయ్య సహాయం అస్సలు తీసుకోవద్దు అనుకుంది శాలిని, తన వదిన గురించి తెలిసి. కానీ పరిస్థితులు ఎప్పుడు మనం అనుకున్నట్టుగా ఉండవు కదా. ఇప్పుడు ఆ డబ్బులు ఈ ఇంట్లో ఎంతో అవసరానికి ఉపయోగపడతాయి అని అనుకుని తన అన్నయ్యకు ఫోన్ చేసింది శాలిని. తమ పరిస్థితిని వివరించింది. అది విన్న రాఘవ్ చెల్లెలతో చెప్పాడు, అమ్మా శాలిని, నువ్వు వెంటనే ఇంటికి వచ్చి ఆ డబ్బులు తీసుకెళ్ళు. నీకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా నన్ను అడుగు అన్నాడు. ఇంట్లో 50,000 తీసిపెట్టాడు. ఇంతలోనే పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ రావడంతో తను అర్జెంట్ పని మీద వెళ్లాల్సి వస్తుంది అని, తన చెల్లెలు వస్తే తనకి 50,000 ఇవ్వమని తన భార్య సంధ్యకు చెప్పాడు రాఘవ్. అలాగే అన్నది సంధ్య. కొంతసేపటికి శాలిని వచ్చింది. ఆమెను చూడగానే సంధ్యకు ఎక్కడలేని కోపం వచ్చింది. అసలు నీకు బుద్ధుందా లేదా? అన్నయ్య సంపాదనంతా ఇలా కరిగించాలనే ఉద్దేశమా? మాకంటూ సంసారాలు ఉండవా? 50,000 అంటే మాటలా? పెళ్లి చేసిచ్చాక మీ భవిష్యత్తు మీరు చూసుకోవాలి. ఇంకా అమ్మగారింటిపై ఆధారపడి బ్రతకాలనుకోవడం చాలా ఘోరం. ఇదిగో మీ అన్నయ్య ఇచ్చిన 10,000 తీసుకొని వెళ్ళు అని శాలినికి ఆ 10,000 ఇవ్వబోయింది. నిజానికి రాఘవ్ 50,000 ఇచ్చాడు. కానీ ఆమె 40,000 దాచిపెట్టుకుని 10,000 ఇవ్వాలి అనుకుంది. రాఘవ్కి మాత్రం 50,000 ఇచ్చాను అని చెప్పాలనుకుంది. కానీ ఈ మాటలన్నీ విన్న శాలిని ఎంతో బాధపడింది. తను ఒక ఆత్మాభిమానం ఉన్న అమ్మాయి. అన్ని మాటలు పడ్డాక ఆ డబ్బులు తీసుకోవాలని అస్సలు అనుకోలేదు. అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఏడుస్తూ బస్సులో కూర్చుంది. తన అత్తగారింటికి బయలుదేరింది. బస్సులో తన స్నేహితురాలు కనిపించింది శాలినికి.
శాలినిని చూసి శాలిని ఎందుకేడుస్తున్నావు, ఏమైంది అడిగింది. శాలిని ఏమీ లేదు అని చెప్పింది. నేను నీ బెస్ట్ స్నేహితురాల్ని కదా, అసలు నిజమేంటో నాకు చెప్పు అనడంతో శాలిని జరిగిందంతా చెప్పింది. అప్పుడు ఆ స్నేహితురాలు, నువ్వేమీ బాధపడకు, నేను నీకు ఆర్థికంగా సహాయపడకపోవచ్చును, కానీ నువ్వు ఐఏఎస్ కావాలి అనుకుంటున్నావు కదా, నేను ఇప్పుడు ఐఏఎస్ ప్రిపరేషన్ కోసమే ఢిల్లీకి వెళ్తున్నాను. అక్కడ నేను ఒక ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయ్యాను. నేను నీకు ఒక సహాయం చేస్తాను. నేనక్కడ రోజులో ఏ క్లాస్ అయితే వింటున్నానో ఆ నోట్స్‌ని నీకు వాట్సాప్‌లో సెండ్ చేస్తాను. నువ్వు దానితో ప్రిపేర్ అవ్వు. నీకు ఏం డౌట్స్ ఉన్నా నేను నీకు ఎప్పుడు ఫోన్‌లో టచ్‌లో ఉంటాను. ఇద్దరం కలిసి ప్రిపేర్ అవుదాము అని చెప్పింది. ఆ మాటలు విని శాలిని ఎంతో సంతోషించింది. ఇంటికి వచ్చాక తన భర్తకు తన ఫ్రెండ్ చేస్తానన్న సహాయం గురించి చెప్పింది. అలా రోజు శాలిని ఐఏఎస్‌కి ప్రిపేర్ అయ్యింది. ఇంట్లో పనులు చేయడానికి వెళ్ళినప్పుడు ఆ అత్తగారు శాలినిని చెయ్యనిచ్చేది కాదు. అమ్మా శాలిని, నువ్వు ఎంతో పెద్ద ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నావు. ఈ పనులు నేను చేస్తాను, నువ్వు చదువుకో అని చెప్పేది. రాకేష్ కూడా శాలిని చదువుకోవడానికి హెల్ప్ చేస్తూ ఉండేవాడు. ఆమె చదువుకున్న టాపిక్‌లో నుండి ఆమెకు క్వెషన్స్ అడిగేవాడు. ఆ విధంగా ఇంట్లో అత్తగారు, భర్త ఆమెకు సహాయం చేసేవారు. మరియు తన స్నేహితురాలు వాళ్ళ సహాయంతో ఆమె ఎంతో కష్టపడి చదివింది. ఎగ్జామ్ రాసింది. ఆ రోజు రిజల్ట్ ఎంతో టెన్షన్‌గా ఎదురు చూస్తూ ఉంది రిజల్ట్ కోసం. ఆమె ఐఏఎస్‌కి ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యింది. ఎంతో సంతోషించింది శాలిని. తన ఫ్రెండ్ కూడా ఐఏఎస్ ఎగ్జామ్‌కి ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయింది. ఇద్దరు స్నేహితురాలు ఎంతో సంతోషించారు. ఇక ఇంటర్వ్యూ కోసం ప్రిపేర్ అవుతున్నారు. శాలిని ఎంతో టెన్షన్ పడుతూ ఉంది. ఇంటర్వ్యూలో ఎటువంటి క్వెషన్స్ అడుగుతారో అని భయపడుతూ ఉంది. అప్పుడు రాకేష్ ఆమె ప్రిపరేషన్‌కి హెల్ప్ అయ్యేవాడు. గూగుల్, యూట్యూబ్‌లలో వివిధ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి ఇంటర్వ్యూస్ చూసి ఆ క్వెషన్స్‌ని శాలినిని అడిగేవాడు. ఆమె తనకు తెలిసిన ఆన్సర్స్ చెప్పడానికి ప్రయత్నించేది. తెలియని ఆన్సర్స్‌ని నేర్చుకోవడానికి ప్రయత్నించేది. ఇలా ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యి వెళ్ళింది. ఇంటర్వ్యూలో ఆమె సెలెక్ట్ అయ్యింది. తన ఫ్రెండ్ కూడా సెలెక్ట్ అయింది. ఇద్దరి ఆనందాలకు అవధులు లేకుండా పోయాయి. శాలిని కళ్ళల్లో నుండి నీళ్లు తిరుగుతున్నాయి. ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోయి ఏడుస్తూ ఉంది. అది గమనించిన రాకేష్ ఆమెను ఓదార్చాడు. శాలిని వాళ్ళ అత్తగారు అన్నది, ఏమైంది, ఎందుకేడుస్తున్నావు? శాలినిని గాబరా పడుతూ అడిగింది ఆమె. అప్పుడు శాలిని అన్నది, ఇది బాధ కాదు అత్తయ్య, ఆనంద బాష్పాలు. నా విజయం నాది కాదు, మీ ఇద్దరిది. మీరిద్దరూ నాకు ఎంతో సహాయం చేశారు. దాంతోపాటు నా స్నేహితురాలు కూడా సహాయం చేసింది. మీ అందరి వలననే ఇది సాధ్యమైంది అన్నది. అప్పుడు వాళ్ళిద్దరూ అన్నారు, ఇది నీ కష్టానికి ప్రతిఫలం. ఇక నువ్వు బాధపడకు అన్నారు. తర్వాత ఆమెకు ట్రైనింగ్ ఇచ్చారు. ఆమె స్నేహితురాలతో పాటుగా ఆమెకు ట్రైనింగ్ జరిగింది. ఇద్దరు స్నేహితురాలు తమ ట్రైనింగ్‌ని పూర్తి చేశారు. వాళ్లకు పోస్టింగ్ వచ్చింది. శాలిని తన పోస్టింగ్ విషయాన్ని పేపర్లలోనూ, న్యూస్ ఛానల్స్‌లలోనూ తన విజయానికి సంబంధించి ఎవరికీ ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. తను తన జాబ్‌లో జాయిన్ అయ్యాక తన అన్నయ్యకు ఎస్ఐ నుండి ఏఎస్ఐగా ప్రమోషన్ వచ్చేలా రికమెండ్ చేసింది. సంధ్య తన భర్త ఏఎస్ఐ అయ్యాక ఇక సంధ్యలో చాలా మార్పు వచ్చింది. తన పొగరు, అహంకారం ఇంకా ఎక్కువైపోయాయి. ఇలా ఉండగా రాఖీ పండుగ వచ్చింది. శాలిని తన అన్నయ్యకు రాఖీ కట్టడానికి పుట్టింటికి బయలుదేరింది. తనకు కేటాయించిన గవర్నమెంట్ కార్ని కాకుండా తన పర్సనల్ అవసరాలకి తన ఆఫీస్ కార్ని యూజ్ చేయొద్దు అనుకుంది. అందుకే ఆమె ఒక ప్రైవేట్ క్యాబ్ని బుక్ చేసుకుని తన అన్న ఇంటికి వెళ్ళింది. కాలింగ్ బెల్ కొట్టగానే తన వదిన సంధ్య డోర్ ఓపెన్ చేసింది. శాలినిని చూడగానే అన్నది, ఏంటి ఈసారి డైరెక్ట్‌గా నువ్వే వచ్చావు? అంతకుముందు సంవత్సరం పోస్టులో పంపించావు కదా రాఖీ, మరి ఈసారి ఎందుకు ఇంటికి వచ్చావు? అలాగే పోస్టులో పంపించుండవచ్చు కదా. రాఖీకైతే అన్నయ్య ఇంట్లోనే ఉంటాడు, డైరెక్ట్‌గా అన్నయ్య దగ్గర ఎంత కావాల్సొస్తే అంత డబ్బులు తీసుకుందామనే కదా అంటూ ఇంకా ఏవో అనబోయింది. అప్పుడే తన భర్త రావడాన్ని గమనించిన సంధ్య ఆగిపోయి నవ్వుతూ పలకరించింది శాలినిని. రాఘవ్ శాలినిని చూసి ఎంతో సంతోషించాడు. శాలిని తన అన్నయ్యకు రాఖీ కట్టింది. ఆ అన్నయ్య తన పర్స్ ఓపెన్ చేసి తన చెల్లెలికి డబ్బులు ఇవ్వబోయాడు. కానీ శాలిని వాటిని అస్సలు తీసుకోలేదు. అన్నయ్య, నాకు ఏమీ వద్దు. నేను డబ్బుల కోసం నీకు రాఖీ కట్టలేదు. అయినా ఈ పండుగను ఎందుకు ఒక చెల్లెలు ఎంత ప్రేమతో రాఖీ కట్టడానికి వస్తే డబ్బుల కోసమే వస్తుంది అని చాలామంది అనుకుంటూ ఉంటారో నాకు అస్సలు అర్థం కావడం లేదు. అందులో ప్రేమను ఎందుకు గమనించరో అన్నది. ఇప్పుడు నువ్వు ఈ డబ్బులు ఇచ్చి దానిని నిజం చెయ్యకు అన్నది. ఏమైంది శాలిని, ఎందుకలా మాట్లాడుతున్నావు? ఎవరైనా అలా అన్నారా అంటూ అడిగాడు రాఘవ్. అలా అడుగుతూ ఉండగానే ఎదురుగా కాలింగ్ బెల్ మ్రోగింది. చూస్తే ఎదురుగా డీఐజీ ఉన్నారు. డీఐజీని చూడగానే రాఘవ్ లేచి నిలబడి సెల్యూట్ చేశాడు. సంధ్య నమస్కారం పెట్టింది వినయంగా. లోపలికి ఆహ్వానించారు అతడిని. కానీ డీఐజీ వారిని పట్టించుకోకుండా శాలినికి సెల్యూట్ చేశాడు. అది చూసి వారిద్దరూ షాక్ అయ్యారు. అప్పుడు సంధ్య అన్నది, సార్, మీరేంటి ఈ అమ్మాయికి సెల్యూట్ చేస్తున్నారు? మీరు ఎవరో అనుకుని పొరబడుతున్నట్టున్నారు. ఈవిడ మా ఆడపడుచు, ఒక మారుమూల గ్రామంలో ఉంటుంది.
ఈమెమి పెద్ద ఆఫీసర్ కాదులెండి అన్నది. ఆ మాటలు విని డీఐజీ అన్నాడు, చాలే ఆపండి. ఈవిడ ఎవరనుకుంటున్నారు? ఈ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు. రీసెంట్‌గా అపాయింట్ అయ్యారు. మీరు తన అన్నయ్య, వదిన అంటున్నారు. మీకు ఈ విషయం కూడా తెలియదు అంటే మీరు ఎటువంటి వారో అర్థమవుతుంది. మీరు ఇలాంటి వారు అనే మేడం మీలాంటి వారెవరికీ తన గొప్పతనం తెలియకూడదు అని భావించి ఉంటారు. అందుకే తను ఏ ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. ఏ న్యూస్ పేపర్‌లలో కూడా తను ఈ డిస్ట్రిక్ట్ కలెక్టర్‌గా చెప్పుకోలేదు. ఈ మేడం ఎంతో ఉన్నతమైన రాలు. తన సొంత అవసరాలకి గవర్నమెంట్ కార్‌ని యూజ్ చేయకుండా ప్రైవేట్ కార్‌లో వచ్చారు. అయినా నీకు ఎస్ఐ పోస్టు నుంచి ఏఎస్ఐ పోస్టు రావడానికి కారణం మీ చెల్లెలే. నీకు ఈ పోస్ట్ ఇవ్వడానికి ఈ కలెక్టర్ గారే రికమెండ్ చేశారు అనడంతో ఆ మాటలు విని ఆ అన్నా వదినలు షాకయ్యారు. సంధ్య నోరెళ్లబెట్టింది. తను ఒక ఎస్ఐ భార్యను అని ఎంతో విర్రవీగింది ఇన్ని రోజులు. కానీ తన ఆడపడుచు తనకు అందనంత ఎత్తులో ఎంతో ఉన్నత స్థాయికి ఎదగడాన్ని చూసి ఆమె ఓర్వలేకపోతుంది. తన చెల్లెలు అంత గొప్ప విజయాన్ని సాధించినందుకు రాఘవ్ ఎంతో సంతోషించాడు. తన చెల్లెల్ని ఎంతో మెచ్చుకున్నాడు. తన అన్నయ్య కళ్ళల్లో తన పట్ల ఉన్న ప్రేమకు ఆ చెల్లెలు ఎంతో ఉప్పొంగిపోయింది. ఆ డీఐజీ అన్నాడు, మేడం, ఒక అర్జెంట్ పని మీద మిమ్మల్ని కలవాల్సి వచ్చింది. మీ ఇంటికి వెళ్ళాను. కానీ మీరు ఇక్కడికి వచ్చారని తెలిసింది. అందుకే వచ్చాను అని తను వచ్చిన విషయాన్ని శాలినికి వివరించాడు ఆ డీఐజీ. అప్పుడు శాలిని తన వదిన తన పట్ల ప్రవర్తిస్తున్న తీరుకి ఎంతో దుఃఖించింది. వస్తున్న కన్నీటిని తుడుచుకుంటూ డీఐజీతో పాటు అక్కడి నుండి వెళ్ళిపోయింది.